విశ్వాసమును వచ్చినట్లుగా దేవుడు ఏర్పాటు చేశారు. ఆయన 6వ వచనం అంటున్నాడు, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. బైబిల్లో చెప్పబడుతుంది అబ్రహాము నమ్మాడట. కానీ అది ఎట్లా నమ్మాడు? ఇక్కడ ఈ భాగములలో మనకు అంత ఎక్స్ప్లెనేషన్ లేదు. అది ఇంకా కొంచెం కూడా బాగా మనకు రావాలి. అక్కడ ఏదో అబ్రహాం ఫీలింగ్స్ ఉన్నాయి. ఆయన హృదయంలో అది ఆ నమ్మకం ఎలా వచ్చింది అనడానికి ఇక్కడ మోసే అంత వివరణ ఇవ్వలే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొక చోట వివరణ ఇచ్చాడు. చూద్దాం. అది రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అట్లా తిప్పుకోండి. ఈ బాగా అట్లా ఉంచుకొని అందరూ కూడా రోమిలకు బైబిల్ తీసి పేపర్లు తిప్పండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇదే వాక్యం ఎలా ఉందో చూద్దాం. 17, 18, 19వ వచనములలో మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రివిగా నియమించితివి అని రాయబడుచున్నది. 18వ వచనం, నీ సంతానము ఈలాగున ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 19వ వచనములో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్లు వయసు గల వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రోమా పత్రికలు రాసింది ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఈ రోమా పత్రికలో ఉన్న క్రైస్తవ సంఘము, ఆ సంఘ విశ్వాసులకు అబ్రహాము మూల పురుషుడైన అబ్రహాము జీవితంలో అబ్రహాము ఏ విధంగా దేవుడిని నమ్మాడు, ఏ విధంగా దేవుడిని విశ్వసించాడని పౌలు 4వ అధ్యాయంలో అబ్రహాముడు గురించి చెప్తూ వస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయములలో యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడనని సింపుల్ గా మోసే రాశాడే, దానిని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చాలా చక్కగా దీన్ని ఏం చేస్తాడు, మనకు వివరిస్తా ఉన్నాడు. కొంచెం నిదానంగా మీరు ఆలోచన చేయండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు. మన దేవుడు మృతులను ఏం చేయవాడు? యేసు చేసినాడా లేదా? యాయీరు కుమార్తెను సజీవురాలుగా 12 ఏళ్ళ వయసులో ఉన్న పాపను దేవుడు దళితా కూమి అని చెప్పి లేపాడు. బెతేనియా గ్రామములలో సమాధి చేయబడిన 4 రోజులు అయిపోయినాయి. దుర్వాసన వస్తుంది అని సొంత అక్కనే చెప్తుంది, బోధకుడా సమాధి ఎంత పోవద్దు అని. 4 దినములు సమాధిలో ఉంచబడిన ఆ యొక్క మృత దేహమును, ఆ డెడ్ బాడీని లాజరు బయటికి రా అని చెప్పి యేసయ్య తన నోటి మాట ద్వారా ఆ యొక్క చనిపోయిన లాజరును సమాధిలో నుండి బయటికి తీసుకొస్తున్నాడు. ఆ జీవం కలిగిన దేవుని యొక్క మాటలు. నాయను గ్రామంలో యేసుప్రభు పోయినప్పుడు ఒక చనిపోయిన యవనస్తుని యొక్క శరీరమును ఊరు వెలుపలికి తీసుకొస్తున్నాడు పాతి పెట్టడానికి. ఆ శవం వైపు యేసయ్య వచ్చి ఆపివేసి, మీరు దించండి అన్నారు. ఆ డెడ్ బాడీని కింద దించినారు మోసిన వారు.
ఆ చచ్చిపోయిన ఆ పడుచువాడిని చేయి పట్టుకొని యేసయ్య లేపి వాడు సజీవుడుగా లేగానే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఎన్నో అద్భుతములు యేసుడు చేశాడు. అవన్నీ వివరించుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అది. కానీ బైబిల్ చెప్తుంది, మృతులను సజీవులుగా చేయువాడు ఆయన, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడట. ఏమీ లేదు కానీ ఉన్నట్టుగా పిలిచేవాడు. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. హల్లెలూయా. నిన్నటి దినములో మా అమ్మ చెప్పింది, 23వ తేదీన ఈరోజు ఏం విశేషం తెలుసా, నేను ఎవరి బర్త్డేనా ఉంటుందా అని ఆలోచన చేస్తా ఉంటే, డిసెంబర్ 23 ఈ రోజేడా, ప్రీ క్రిస్మస్ రా, బయట ఏం చేస్తుంటాము, డెకరేషన్లు, స్టేజ్లు, బలూన్లు అన్ని కట్టుకొని హడావుడిగా మీరు ఉంటారా, సాయంత్రం 6 గంటలకంతా పాటలు వినిపిస్తుంటారా అని అనింది మా అమ్మ. మా అమ్మ అక్కడే ఉంది. చెప్పినారా 23వ తేదీ? హల్లెలూయా. మా అమ్మ చెప్పింది. ఆమె 23వ తేదీ కరెక్ట్ గా ఒక నెల ఉంది. ఏది? ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్. అలాగే చెప్పండి. సరిగ్గా 23వ తేదీ, 24వ తేదీకి ప్రీ క్రిస్మస్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఇంకా డిసెంబర్ రాలే, 1వ తేదీ కూడా మనకు రాలే, ఇంకా ప్రభు రాత్రి భోజనం ఆరాధన కూడా రాలేదు, క్రిస్మస్ డిసెంబర్ 23వ తేదీ రాలే. కానీ విశ్వాసముతో ఆ 23వ తేదీ ఈ రోజున అది ఉంటుంది. ఇది ఏమిటంటే, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. శూన్యములో ఏదో ఉంది అని దేవుడు చూస్తాడు. ఇప్పుడు అబ్రహాము సంతానమే నాకు ఇయ్యలేదు, నాకు వారసుడు ఇతడే, ఎలియేజరే అని ఎన్ని మాటలు ఆయన అన్నా గాని అబ్రహామునకు దేవుని పట్ల నమ్మకం ఎలా వచ్చింది? అది చాలా ముఖ్యం. లేని వాటిలో నుండి ఉన్న వాటిని, ఆ ఉన్న వాటి మీద నమ్మకం రావడానికి అబ్రహాముకు తోడ్పడేది ఏమిటి? దేవుని పట్ల ఉన్న విశ్వాసం. అట్లయితే ఇక్కడ విశ్వాసం అన్నది చాలా ముఖ్యం దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్ చెప్తుంది హెబ్రీ 11:1 విశ్వాసమునకు డెఫినిషన్ ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. అందరూ చెప్పండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏమిటంటే, కోడి గుడ్డు పెడుతుంది. గుడ్డు మనకు తెలుసు, గుడ్డు లోపల ఆ తెల్లవి పసుపు రంగులో ఉండేది ఆ ద్రవం లోపల ఉంటుంది. అది మనం ఏం చేస్తాం, పగలగొట్టి మనము ఆ పెరుగులో ఏం చేసుకుంటామో ఆమ్లెట్ వేసుకుంటా ఉంటాం, తింటా ఉంటాము. యాక్చువల్గా అది ఏంది? అది కోడి తనకున్న విశ్వాసం ఏమిటంటే, తనలాగా ఒక కోడి పిల్ల ఈ యొక్క గుడ్లు లోపల ఆ పెక్కు ఉంది కదా, పైన అవుటర్ షెల్, ఆ అవుటర్ షెల్ లో పెంకులాగా ఉంది కదా, దాంట్లో వైట్ గా ఉండే తెల్లగా ఉండే ఆ యొక్క పెంకు లోపల తనలాగా ఒక చిన్న కోడి పిల్ల ఉంది అని అది నిరీక్షిస్తుంది. లేని వాటిలో ఉన్నవి. కాబట్టి కోడి మనకంటే శ్రేష్టమైనది కాదు, పక్షుల కన్నా శ్రేష్టమైన వారు మనమే యేసుప్రభువే బోధించాడు. ఇప్పుడు కోడికున్న విశ్వాసం ఏమిటంటే, నాలాగా ఒక కోడి పిల్ల ఈ గుడ్డులో ఉంది అని చెప్పి 21 రోజు అది వచ్చి ఏం చేస్తుంది? విశ్వాసంతో వచ్చి దాని మీద కూర్చుంటుంది, వేడిని పుట్టిస్తుంటుంది, సంరక్షిస్తుంది. 21 రోజులు అయిన తర్వాత కూడా ఆత్రంతోత్రం హల్లెలూయా అని చెప్పి అదే బాగొట్టదు, అది నిరీక్షిస్తుంది, చూస్తూ ఉంది. ఆ అవుటర్ షెల్ ఉంది కదా, ఆ పెంకు ఉంది కదా, దాంట్లో చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. అది చూడగానే కోడికి ఇంకా విశ్వాసం ఎక్కువ అవుతుంది.
ఆ క్రాక్స్ వల్ల ఏమవుతుందంటే మెల్లగా పగులుతుంది, గ్యాప్ వస్తాయి. లోపల ఏదో ఒక జీవము కలిగిన ఒకటి ఏదో లోపల అలా ఇలా ఊపుతా ఉన్నది కోడి చూస్తుంది. అప్పుడు కూడా అది తొందరపడకుండా ఉంటుంది. ఎందుకంటే అది తాను విశ్వసించినది తనంతటా తానే రూపాంతరం చెంది నిజ స్వరూపము కలిగి అది బయటకు వచ్చేటప్పుడు దాన్ని చూసి ఆనందిస్తుంది. హల్లెలూయా. అదేనండి విశ్వాసం. విశ్వాసం అనేది ఏమిటి? నిరీక్షింపబడు వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు అది నిజ స్వరూపమును రుజువునై ఉన్నది అని ఇదే పౌలు హెబ్రీ 11 మొదటి వచనములలో మనం చెప్తా ఉన్నారు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రికలో మనం 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, అబ్రహాము ఏం చేసినాడంటే, అబ్రహాము అతడు తాను విశ్వసించిన దేవుని ఎదుట సజీవులను అంటే మృతులను సజీవులుగా చెయ్యువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట నమ్మకం ఉంచాడట. 20వ వచనం చెప్తుంది, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, అబ్రహాము ఏమాత్రం సందేహింపక తనలో ఉన్న డౌట్ను అనుమానములను తొలగించుకున్నాడట. 21వ వచనం చెప్తుంది, దేవునిని మహిమపరిచినాడట. హల్లెలూయా. అదే దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పే అతడు నీకు వారసుడు కాడు, నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను, ఆ కుమారుడే నీకు ఎవరు? గట్టిగా చెప్పండి, వాడే ఎవరు? నువ్వు నా ఎంత నమ్మకం ఉంచావు, నేను నిన్ను మోసం చేస్తానా? నువ్వు నమ్మకం మాత్రం ఉంచు, సందేహపడవద్దు. అందుకే అబ్రహాము సందేహించలేదట, దేవుడిని మహిమపరిచినాడట. ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించింది. ఇప్పుడు కూడా టైం ఇచ్చిపోలా. దేవుడి పట్ల నిరీక్షణ కలిగి ఉండు. అయ్యో నా జీవితం నాశనం అయిపోయింది, అయ్యో నా జీవితమును చెడగొట్టారు, అయ్యో నా జీవితమును అట్లా చేసినారు ఇట్లా చేసినారు అని నువ్వేం బాధపడవద్దు. ఇంకా 1 నెల ఉంది డిసెంబర్. నువ్వు బలం పొందడానికి అబ్రహాము 80+, శారా 60+, 70+. 70 ఏళ్ళ వయసు ఆమెకు అయిపోయింది, ఈయనకి 80 ఏళ్ళు అయిపోయింది. ఇంకా మనకు సంతానం వస్తుందా, కలుగుతుందా? బైబిల్ చెప్తుంది, అబ్రహాము యొక్క శరీరము మృతతుల్యము. అబ్రహాము యొక్క శరీరము మృతతుల్యమైంది, శారా యొక్క గర్భము మృతతుల్యమైంది. 19 వచ్చింది కదా, తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భము మృతతుల్యమైనట్టుగా ఆలోచించెను. నాట్ పాసిబుల్, ఇంపాసిబులే పాసిబుల్ గా చేయవాడు మన దేవుడు. హల్లెలూయా. అవునండి, పడిపోయినామని ఉంటే ఎప్పుడు లేచేది? ఇంకా పాతవి ఇట్లా అయిపోయింది, నేను ఇంకా అంతే, నా లైఫ్ పోయింది అని ఉంటే లాభం లేదు. నువ్వు బయట ఉండేవారు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. అబ్రహాముకు అంత విశ్వాసం ఎలా వచ్చింది? బైబిల్ చెప్తుంది, ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. గట్టిగా చెప్పండి, దేవుడు సమర్థుడు. చెప్పండి కూడా, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు సమర్థుడు, ఆయన సమస్తమును చేయగలడు. విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. అలా విశ్వసించి వాడు బలమునొందాడు కదా. నాకు పిల్లలు కలిగించడానికి నాకు సామర్థ్యం లేదు, డాక్టర్ చెప్తున్నారు. వైద్య రంగంలో వారు చదివిన చదివికి తగినట్టుగా ఇంకా నీకు పిల్లలు పుట్టరు అని.
కానీ అబ్రహాము దేవుడి దగ్గర నమ్మకం ఉంచి దేవుడు నాకు పిల్లలు కలిగించడానికి సామర్థ్యమును పుట్టిస్తాడని అబ్రహాము ఏం చేశాడు? దేవుడి పట్ల నమ్మకం ఉంచాడు. అదే బైబిల్ చెప్తాను. విశ్వసించి విశ్వాసం వలన బలపడంతే. ఎక్కడ మనం పడిపోయినామో అక్కడ నుండి మనం లేవాలి. అదే మన మనుషులు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అవునండి, లేవాలి. ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంది. ఇండియా ఆస్ట్రేలియా అంటే క్రికెట్ లవర్స్కి అది ఒక పెద్ద మెగా సినిమా లాగా, పెద్ద స్టార్ సినిమా వచ్చినట్టుగా ఎంత క్రేజ్గా ప్రజలు ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారో ఆ మాదిరిగా క్రికెట్ లవర్స్ అంతా ఆస్ట్రేలియా ఇండియా అంటే ఇంకా దానికన్నా ఇండియా పాకిస్తాన్ అంటే ఇంకా భయంకరమైనది. సూపర్ డూపర్ సినిమా. ఉద్యోగం ఆ రోజు ఏం చేస్తారు? డుమ్మా వేసేస్తారు, లీవ్ పెట్టేస్తారు. జీతం పోతాడో పోనీ కదా, నాకు జీతం వద్దు, నీ ఉద్యోగం వద్దు. ఈరోజు టీవీలో ఏముంది? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఇండియా గెలవాలి. ఆ మాదిరిగా ఇప్పుడు జరుగుతాం. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆడుతూ ఉన్నారు. ఏదో చేసినాడు, 0 అయిపోయింది. ఇండియా కొంచెం స్కోర్ అయింది, చాలా తక్కువ 150 రన్లు మాత్రం కొట్టారు. అయిపోయిన కథ, ఇండియా అవుట్ అని అనుకున్నారు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్, వారు ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆన్ చేశారు. వారు 100 ఏదో వాళ్ళు ఆల్ అవుట్ అయిపోయింది. ఇండియా 150 అంటే ఇది ఏదో 110 వీళ్ళు గాలి అయిపోయినారు. అప్పుడు ఇది పిచ్చి భయంకరంగా ఉంది కదా. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ వీళ్ళు ఏం చేయబోతున్నారని నువ్వు చూడగానే ఆ ఓపెనింగ్లో ఒక అతను ఆడుతూ ఉన్నాడు. సన్నగా ఉంటాడు, అలాగా నేను ఎవరైనా వయసు సన్నగా ఉంటానే అలాగే ఉంటాడు. నడుము ఆడ ఉంటుంది తెలియదు, ఇవన్నీ పక్కగా ఉంటుంది, పక్కగా ఉంటుంది. వాడికి అన్ని ప్యాడ్ గీడకు కట్టేస్తే వాడు ఎక్కడ ఉన్నాడో వెతకాలి. ప్యాడ్ పెద్దదిగా కనబడుతుంది, హెల్మెట్ ఇంకా పెద్దగా కనబడుతుంది, మనిషి మాత్రం లోపల ఎవరో ఒక మూలలో ఉంటాడు. కానీ అట్లా వచ్చి ప్యాంటు పెట్టుకొని ఆడుతూ ఉన్నాడు. అవుట్ చేయడానికి ఆస్ట్రేలియా బౌలర్స్ ఉన్నారు. ఎవరి వల్ల? వేగంగా వచ్చి మాలేస్తూ ఉన్నారు. ఎవరి వల్ల? వాడు ఆడింది ఆట, వాడింది పాట, భయమే లేదు. అదే చెప్తారు కదా, చిన్న యవన ప్రకారానికి విరాట్ కోహ్లీ అంతా భయపడుతూ ఉంటాడు. వాళ్ళంతా లెజెండ్, వాళ్ళకే భయము అక్కడ ఆడటానికి. వీడు భయమే లేదు, మీరు బాగా కూల్గా ఆడుతూ ఉంటారు. రోజు వాడు సెంచరీ కొట్టాడే లేదా అని తెలియదు. ఆరాధన అయిన తర్వాత మీరు చూస్తాం. ఏం మాస్టర్ క్రికెట్ కదా చెప్తున్నాను అనుకుంటారా? ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను 0, సెకండ్ ఇన్నింగ్స్లో 0 అయిపోతే నన్ను తోసేస్తాను. నేను 0 కదా, నేను సెంచరీ కొట్టాను. నేను ఏం చేస్తాను? నేను సాధిస్తాను. ఇండియా దేశం కోసం మంచి స్కోర్ను నేను పెంచుతాను. ఎందుకంటే ఓపెనర్స్ స్ట్రాంగ్గా పిల్లర్ వేస్తే, ఫౌండేషన్ వేస్తే వెనకాల వచ్చే వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఒక మంచి స్కోర్ లీడింగ్ పెడతా ఉంటే ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ అవుట్. దానికి ఏమిటంటే ఓపెనర్స్ బాగా ఆడాలి. నువ్వు ఎక్కడ పడిపోయినావో అక్కడ నుండి నువ్వు లేయాలి. ఇప్పుడు అబ్రహామును దేవుడు లేపుతా ఉన్నాడు. వాడు నిరుత్సాహమైన మాటలు చెప్తా ఉంటే దేవుడు పాజిటివ్ గా చెప్తానే ఉన్నాడు. వీడే నాకు వారసుడు కాదు అంటున్నాడు. ఇదే నా పరివారంలో వీడే ఆస్తికర్త కాదు అంటున్నాడు. వీడు ఏమేమి చెప్తున్నాడో దేవుడి ఎదురుగా దేవుడు అన్నిటినీ పాజిటివ్ గా ఇట్లా చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము హృదయంలో ఏమొచ్చేసింది? విశ్వాసం. సో యవన పిల్లలకు కూడా మనకి ఏం కావాలి? అది కావాలి. మీరు సోలిపోతే సాతాను మిమ్మల్ని ఏం చేస్తాడు? నీ మీద ఎక్కి నీ మీద ఏం చేస్తాడు? కాలు పెట్టి నువ్వు లేవకుండా జీవితంలో నువ్వు నాశనం అయిపోవాలని నేను ఏం చేస్తాడు? చంపేస్తాడు. సాతాను మన మీద ఎక్కి పైన కూర్చోబెట్టడానికి మనం అనుకుని ఇవ్వకూడదు. మనలో ఉన్న దేవుని ఆత్మ
బలవంతమైన ఆత్మ. హల్లెలూయా. పెరికితన ఆత్మ కాదు మనం పొందినది. ఏ ఆత్మ? మనము ధైర్యం కలిగిన ఆత్మను మనం పొంది ఉన్నాం. హల్లెలూయా. మనం ఏ ఆత్మ పొంది ఉన్నాం? ధైర్యం కలిగిన ఆత్మను మనం పొంది ఉన్నాం. ఆ ఆత్మ కలిగిన వాళ్ళమే ఈ పిరికితనాన్ని మనం ఏం కావాలి? జయించాలి మనం. ఇప్పుడు అబ్రహాము దేవుడు పాజిటివ్ మైండ్లోకి తీసుకొస్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, అబ్రహాము సందేహించలేదు, బదులుగా దేవుడిని ఏం చేశాడు? మహిమపరిచాడు. ఈ సంవత్సరం దేవుడు మీరు ఆశించినది మీకు దొరకకపోయినా మీరు దేవుడిని ప్రయత్నించేయండి. అవును, మీరు ప్రయత్నించేయండి. తిరుపతిలో ఒక పాప వస్తుంది, మధ్యలో నాన్సీ అని ఒక పాప వస్తుంది. ఆ పాప ప్రార్థనలో ప్రతి వారం వచ్చి తిరుపతిలో కలుసుకుంటుంది. ఆమె చేసే ప్రార్థనలో నాకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ నాకు నచ్చుతుంది. తను ప్రార్థన చేసేటప్పుడు ఇలా చెప్తా ఉంటుంది, ప్రభువా నా ప్రేయర్ పాయింట్స్ను ఏం చెప్తుంది? రాష్ట్రం గుర్తించిందా? రాష్ట్రం గుర్తించిందా? ప్రైజింగ్ పాయింట్గా మార్చండి అంటే నా ప్రేయర్ పాయింట్స్ను షీ సెడ్, నా యొక్క ప్రేయర్ పాయింట్స్ను ప్రైజింగ్ పాయింట్స్గా మార్చండి ప్రభువా. ఐ లైక్ దట్. ప్రార్థన చేసేవాళ్ళు అది మా మోటివేషన్ కాదు. సో బ్యూటిఫుల్. అది అద్భుతంగా ఉంటుంది. ఆ పాప చేసే ప్రార్థనలో అది క్లైమాక్స్, అది సూపర్. అంటే నేను ఏ ప్రార్థన అంశంతో నేను చేస్తున్నానో ప్రభు అదంతా స్తుతించే అంశంగా మార్చండి అని. ఎప్పుడు స్తుతిస్తాం మనము? జయ పొందితేనే కదా. ఇప్పుడు అబ్రహాం ఎప్పుడు స్తుతించబోతున్నాడు? ఇస్సాకు పుట్టేటప్పుడు. ఇస్సాకు ఎప్పుడైతే పుడతాడో అప్పుడు అబ్రహాం జీవితంలో స్తుతి వస్తుంది. ఇప్పుడు అంతా నిరుత్సాహం. అదేంటినా ఏమి, ఇది పోయినా ఏమి, నాకు ఇట్లా అయిపోయిందే, నా బతుకు ఇట్లా అయిపోయిందే, నన్ను ఇట్లా నాశనం చేసినారే. ఎవరు నాశనం చేయలే, ఎవరు చేయలేదు. మొదట నువ్వు సరిలే. నువ్వు నీ అనుమానాన్ని, నీ సందేహాన్ని, నీ వీటన్నిటిని వదిలేసి నువ్వు సరైన దీంట్లో దేవుని యొక్క చిత్తానికి నువ్వు రా. దేవుని యొక్క విశ్వాస దారిలోనికి రా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ మనవిని ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనం ప్రార్థన చేశాం, క్యాలెండర్ను ఇంకా డిసెంబర్ కూడా రాలే, నూతన సంవత్సరం క్యాలెండర్ దేవుడు మనకు తెచ్చిచ్చేస్తాడు. ఆల్రెడీ మనం ప్రార్థన కూడికలోనే దానికోసం ప్రార్థన చేసి ప్రతిష్ట చేసి యూట్యూబ్లో కూడా అది పోయింది. మన విశ్వాసం కూడా చూడలే, ఇంకా వేరే వాళ్ళంతా చూసేసినారు. అబ్బో దేవుడికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు జీసస్. మాస్టర్ మీ దన్నానికి నూతన సంవత్సరం క్యాలెండర్ వచ్చేసిందే. వెంకటాద్రిలో భాస్కర్ బదులు పోతా ఉంటే ఈ క్యాలెండర్ చూసి భాస్కర్ నాకు మెసేజ్ పెట్టాడు, మాస్టర్ క్యాలెండర్ సూపర్గా ఉంది. ఆయన కడప పోతున్నాడు, ఆయన తిరిగి వచ్చేటప్పుడు మండే వస్తూ ఉన్నాడు. సో దేవుడికి స్తోత్రం. సో ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ప్రార్థన చేశాం, ప్రార్థించి మీ ఎదుట ప్రార్థన అంశం పెట్టాం. ఆ ప్రార్థన అంశం దేవుడు నెరవేర్చారా లేదా? నెరవేర్చినాడు. మనకు ప్రింట్ అయిపోయి మన చేతికి దేవుడు తీసుకుని వచ్చేసాడు. గురువారమే తిరుపతిలో మన చేతికి వచ్చేసింది. హల్లెలూయా. వచ్చే ఆదివారం కంతా మీ అందరి ఇళ్లలో నూతన సంవత్సరం క్యాలెండర్ వేలాడుతుంది. గట్టిగా చెప్పండి. అవును, నూతన సంవత్సరానికి వెయిట్ చేసిన అవసరం లే. మన దేవుడు ముందుగానే సిద్ధపరిచిన ఆశీర్వాదమును దేవుడు మన అందరికీ ఈ సంవత్సరంలోనే దయచేస్తాడు. హల్లెలూయా. అదే నీతిమంతులు ఆశించింది వారికి దొరుకును అని. నేను ఈ సంవత్సరంలో ఆశపడ్డాను, ప్రభా ఒక మంచి కీబోర్డ్ నాకు కావాలి. పాత కీబోర్డ్ నాకు బోర్ అయిపోయింది, కొత్త కీబోర్డ్ కావాలి అని. కానీ నా విశ్వాసం ఎట్లా ఉందంటే, అది ఒక 26,000 కొన్నాను, ఇంకా ఒక 30,000 35,000 ఖర్చు పెట్టి దానికన్నా కొంచెం బెటర్గా ఉండే ఒక కీబోర్డ్ నాకు చాలు అని నా విశ్వాసం. అంతే, అది చాలు అని నేను పోతే 85,000 రూపాయలు ప్లస్ 86 అనమాట, 86,000 రూపాయల కీబోర్డును దేవుడు నా చేతికి ఇచ్చేసాను. నువ్వు ఆశపడ్డావు కదా, నువ్వు అడిగింది ఇడ్లీ, కానీ నేను నీకు ఇచ్చేది ఏమిటి? చికెన్ 65. ఈ బోర్డ్లెస్ చికెన్ అని చెప్పి దేవుడు పెట్టేసి ఇది ఇప్పుడు వాయించి నేనేం చేస్తున్నా? ఆనందిస్తాను, దేవుడు ఇస్తాను. హల్లెలూయా. కారణం ఏమిటంటే నా ఆశలు దేవుడు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తూ.
దీనికి డబ్బు ఎట్లా వస్తుంది నాకు తెలియదు, దీనికి ఎవరు సహాయపడతారు నాకు తెలియదు. కానీ దేవుడు ఏం చేశాడు, ఈ సంవత్సరంలోనే తెచ్చి ఇక్కడ పే చేశాడు. అవునా కాదా? నేను అబద్ధం చెప్తాను చెప్పండి. దేవుడు నెరవేర్చి ఇచ్చాడు. 86,000 నా దగ్గర లేవండి, దేవుడు సహాయం చేశాడు నాకు. దేవుడు తన మందిరము ద్వారా తన ధననిధిని తెరచి దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఈ 86,000 రూపాయల కీబోర్డ్ దేవుడు నాకు ఇచ్చేశాడు. ఏం పాస్టర్ ఈ మధ్యలో మ్యూజిక్ అంతా బలంగా సౌండ్ వస్తుంది అంటే ఏం కొత్తదా అన్నాను. అవును కొత్తదే. ఎంత రేట్ అంటే 86,000 అన్నా. ఎందుకు 86 అంటే అంటారు. ఏం పాస్టర్ ఇంతకు ముందు ఉండేది అది 26,000 వాయిస్తావా అంటే వాయిస్తా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మంచి కీబోర్డ్ స్పెషలిస్ట్ దగ్గర ఉండవలసిన కీబోర్డ్ ఇప్పుడు నా చేతిలో ఉంది. గట్టిగా చెప్పండి. అదే నేను నీతిమంతులు ఆశించిన వాడికి దొరుకును. హల్లెలూయా. అట్లా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, నువ్వు విశ్వాసం ఉంచితే మాత్రం చాలు, నేను ఏం చేస్తాను. హల్లెలూయా. సో అబ్రహాము దేవుడు ఏం చేశాడు, నమ్మునట్లు సహాయం చేశాడు. సరిగ్గా ఇంకా కొంచెం కాలం అయిన తర్వాత 100 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు, అది చెప్తున్నాడా ఎక్కడ ఉంది మా వాక్యం? రోమా 4వ అధ్యాయంలో సరిగా అతను 100 ఏళ్ళ వయసు ఉండేటప్పుడు, ఆ వాక్యం ఎక్కడ వస్తుంది? పైన చూసారండి. అయితే 100 ఏళ్ళ వయసు మనం చదివినాం. ఎక్కడ 100 ఏళ్ళ వయసు? 19వ వచనం చదవండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాణమే 100 ఏళ్ళ వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైన ఆలోచించను. సరిగ్గా ఈ వాగ్దానం వాడు పొందబోయేది ఎప్పుడు? 100 ఏళ్ళ వయసులో. సారాకు 95 వయసు. ఇప్పుడు అబ్రహాం ఏ వయసులో ఉన్నాడు? 80+. సారా 70+. ఇంకా వీళ్ళు చాలా సంవత్సరం పోవాల్సి ఉంది. అధైర్యపడకూడదు, అవిశ్వాసం చెందకూడదు. దేవుడు నాకేం చేశానని చెప్పి మనం సనుగులు చదవకూడదు. ఇవన్నీ వదిలేసి జీవముల దేవుని పట్ల నమ్మకం మాత్రం మనం ఉంచాలి. హల్లెలూయా. నేను ఆశించినది మీకు లభిస్తుంది. ఇంకా 1 మంత్ కూడా ఉంది. డిసెంబర్ సంవత్సరం చివరిలో వచ్చేసినాం. నవంబర్ అయిపోయింది. ఇంకా రాబోయేది ఏమిటి? నెక్స్ట్ వచ్చే ఆదివారం ఏమిటమ్మా? మనకు డిసెంబర్ 12వ నెల మొదటి తేదీ ప్రభు రాత్రి భోజనం. అదే మనకు ఆఖరి ప్రభు రాత్రి భోజనం ఈ సంవత్సరంలో. ఆ తర్వాత 2025 సంవత్సరం. సో కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ కడవరి దినాల్లో మనం నమ్మకస్తులుగా మనం ఉండాలి. తడబాటు ఉండకూడదు. విశ్వాసంలో మనం సాగిపోదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు అలాగే మిమ్మల్ని దేవుడు బలపరుస్తాడు. సోలిపోవద్దండి. దేవుడు నాకు అది చేయలేదు. ఒకవేళ ఈ సంవత్సరం మీకు డిలే అయ్యింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మీకు ఏమవుతుంది? వచ్చే సంవత్సరం ఏమవుతుంది? చంద్రమ్మ, వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం నీకు నెరవేరాలి. అసంతృప్తిలో ఉన్నావా? మరి దేంట వచ్చే సంవత్సరం దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదములు దయచేస్తాడు. ఇప్పుడు అబ్రహాము నమ్మాడని ఉంది కదా, వాడికి ఇస్సాకు పుట్టింది ఎప్పుడు? 100 ఇంకా 20 సంవత్సరాలు పోవాలి. అబ్రహాం లెక్క ప్రకారం ఇంకా 20 years నడవాలి. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? ఆయన సంతతిని ఆశీర్వదిస్తాడా లేదా? నీ బహుమానం అత్యధిక బహుమానం అన్నాడు. నేనే నీ కేడము అన్నాడు. ఐఎమ్ యువర్ షీల్డ్, ఐఎమ్ యువర్ ప్రొటెక్టర్, ఐఎమ్ యువర్ హీలర్. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. సదాటి దేవుడి సమస్తమును జ్ఞాపకం చేసుకుంటారు. తగిన సమయం వచ్చేటప్పుడు నీకు ఏది అవసరమో ప్రార్థన చేస్తూ ఉండండి, నిరీక్షిస్తూ ఉండండి. మీ జీవితంలో మంచిది జరుగుతుంది. మీ జీవితంలో 2025 ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మనకు మారబోతుంది. నేను చెప్పలేను, డిసెంబర్ లాస్ట్లో కూడా మీరు ఆశించినది దేవుడు మీకు దయచేస్తాడు. దయచేయలేదు అని చెప్పి దేవుడు అన్యాయస్తుడు మీరేం చేయండి? అబ్రహాం లాగా మీరేం చేయండి? ప్రలాపించవద్దండి, ఏడవద్దండి. మించి ఏం పోలే. 2025 బిగినింగ్ లో దేవుడు మీకు ఆశీర్వాదం ఇచ్చి మిమ్మల్ని సంతోషపరుస్తాడు. హల్లెలూయా.
తగిన సమయంలో ఉంది కదా. ఏమిటి తగిన ప్రసంగి పుస్తకంలో in his time he made all things beautiful. ఆ వాక్యం ఎక్కడ ఉంది? దేని కాలం నందు దాన్ని దేవుడు చక్కగా చేస్తాడు. ప్రసంగి పుస్తకం ప్రసంగి 3వ అధ్యాయమా? దేని కాలం దాని కాలం 3వ అధ్యాయం. అన్నిటికీ ఒక కాలం ఉంది చెప్తాడు. జ్ఞాని స్వరము కరెక్ట్. దేవుని స్తోత్రం. చదువు 3:11 చూడండి. దేని కాలమునందు అది చక్కగా ఉంటున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందు ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నది అది చాలు. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన ఏం చేసి ఉన్నాడు అంటే దేవునికి ఒక కాలం ఉంది. ఏ కాలంలో ఏది మనకు దేవుడు దయచేయాలనో అది కరెక్ట్ గా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. ప్రతిదానికి నాకు 29 ఏళ్ళు వయసు ఉండేటప్పుడు నాకు పెళ్లి జరిగింది. అది దేవుని యొక్క చిత్తంలో అది బ్యూటిఫుల్ టైం. 29 years ఓల్డ్. నేను 29 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు నాకు దేవుడు ఆ యొక్క మంచి కార్యములు నాకు చేస్తూ ఉన్నాడు. ఆ మంచి కార్యం దేవుడు నాకు చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి నేనేం చేయాలి? వేచి ఉంటాను. నేనేం చేయాలి? వేచి ఉంటాను. తొందరపడు. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించుగాక. అందరూ వేచి. థాంక్యూ జీసస్. గ్లోరీ.